ప్రజలు మారాలి ముందుగా. ప్రజల నుంచి వెళ్ళి మార్పు మొదలు కావాలి. ప్రజల నుంచి వెళ్ళి మార్పు మొదలైనాక ఆ తర్వాత పార్టీలు రాజకీయం మారాలి. రాజకీయంగా ఎట్లా మారాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉపాధి హామీ అని లేక మనకు ఏదో దళిత బంధువులని అవి అని ఇవి అని ఇస్తారు. ఏదో రకంగా ఫ్రీ అనేది మారాలి. ఫ్రీ అనేది మారితే అప్పుడు రాజకీయంగా ఎవడైనా కూడా ప్రజలు మారగలుగుతారు. ఫ్రీకి వాళ్ళని ఇంకిత సోమరిపోతులు చేసుడు అవుతారు. ఫ్రీ ఇచ్చి దళిత బంధాన్ని 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షలు ఊరిలో 2-3 ఇచ్చారు. అందరికి ఇచ్చినట్టుగా పబ్లిసిటీ. ఈ పబ్లిసిటీ అందరికి ఇచ్చినప్పుడు లెక్క నీవు 2-3 ఇస్తే దాంట్లో ఎవరు అదేవాళ్ళు రాజకీయంగా ఉన్నోడే బాగుపడతాడు. వాళ్ళకి ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళకే డబ్బులు. 2-3 పేదోడు ఎవడన్నా బాగుపడ్డాడు ఉన్నాడా? పేదోడు బాగుపడేది లేదు. అందుకొరకే ముందుగాల ఈ తీసుకునేటోళ్ళను మారాలి. తీసుకునేటోళ్ళు అంటే ప్రజలు మారాలి. అదే అన్న, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినో మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు మనకు మీరు అన్నట్టు ఫస్ట్ జనం మారాలి. మనకు ఏది దొరుకుతుంది వాళ్ళు ఉచితంగా ఇస్తానంటే ఉచితం అనగానే వాళ్ళకి ఇప్పుడు అసలు ఉచితం కోసం కాదు. ఇప్పుడు మనం ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి ఈడి కోటేసినాక అంతే వాని కోటేసినాక అంతే అన్నట్టు పరిస్థితులు ఉన్నాం. అంతే. ఇప్పుడు ఒకటి బస్సు ఉన్నది, సపోజ్ బస్సు ఉచితం ఉన్నది. బస్సు ఉచితం ఉన్నది అంటే ఎవరు బస్సు ప్రయాణం చేస్తారు? రైతులు చేస్తారా? వాళ్ళు ఎన్నడూ ఒకనాడు ఊరిపోతారు. వాళ్ళ ఏగిరితంగా పోతారు. నేను పోవాలి రావాలి అనే దాంతో వాళ్ళు ఏగిరితంగా ఆటోలను బిటోళ్ళు ఎట్లా పడిపోతారు. దొరికితే బస్ ఎక్కుతారు, లేకపోతే ఆటోలలో పడిపోతారు. అది ₹1,00,000 జాబ్ ఎవరైతే ఎత్తారో వాళ్ళే ఫ్రీ బస్ ఎక్కుతారు. లేదా సామాన్య మనుషులు కూడా బస్ ఎక్కరు. ఎక్కినాయని కూడా వాళ్ళు ఎప్పుడో ఒకనాడు ఇంట్లో నుంచి వెళ్ళి నెలకొకసారో 2 నెలలకు ఒకసారో ఊర్ల పన్ను పోతారు. వీళ్ళు రోజు అవుతారు కదా. రోజు వేయటోళ్ళు ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోతారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ₹1,00,000 జీతం పొందుతున్నారు, ప్లస్ ఫ్రీ బస్ ఎక్కుతున్నారు. వీళ్ళకు ఇట్లా అట్లా 2 విధాలుగా గరీబ్ వాళ్ళకైతే లాభం లేదు దీనివల్ల. ఇది ఫ్రీ బస్ అనేది మార్పేయాలి. ఎవరికి పెట్టు, ఇద్దరికి పెట్టాలి. ఒకటి వికలాంగులకు లేదా స్టూడెంట్స్ పెట్టు. స్టూడెంట్స్ అంటే అది దాంట్లో జెంట్స్ లేడీస్ మొత్తానికి ఉండాలి. అబ్బాయిలు అమ్మాయిలకు మొత్తానికి ఉండాలి. స్టూడెంట్స్ కు నువ్వు దాంట్లో ఆడోళ్ళకు మాత్రమే, ఇది మగోళ్ళకు మాత్రమే ఇట్లాంటిది కాదు. స్టూడెంట్స్ కు అందరికి పెట్టాలి. లేదా పెద్ద మనుషులు ఎవరంటే శాతగాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఫ్రీ పెట్టు. లేదా వికలాంగులకు ఫ్రీ పెట్టు. ఈ గవర్నమెంట్ వాళ్ళే ఉపాధి పొందుతారు. గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళకు ₹1,00,000 జీతం వాళ్ళే ఫ్రీగా. ఇది అవసరమా? ఈ ఫ్రీ అనేది తీసేయాలి. బతికే చోడే బతుకుతాడు. ఇది ఒకటి తీసేయాలి. ఫ్రీ అనేది తీసిపారేసి నువ్వు నార్మల్గా నడిపి ఇట్లా పెట్టు. స్టూడెంట్స్ పెట్టు, పిల్లలకు పెట్టు. పిల్లలు ప్రతి కుటుంబం నుంచి వెళ్ళి పిల్లలు చదువుకుంటారు. ఆడోళ్ళకు మగవాళ్ళకు అందరికీ కలిపి పెట్టు. రైతులకు సాయం చేయి. రైతులకు చేయి సాయం. ఏం లాభం ఉన్నది? నువ్వు అట్టి ఏదో పెట్టుకుంటూ పోతే రైతులకు సాయం చేయి. రైతు బంధు ఇవ్వయా. రైతు బంధు ఇస్తే ఎవరికి ఇస్తావు? 10 ఎకరాల లోపు 5 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు 5 ఎకరాల ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇయ్యకు. అవసరం మిగతా వాళ్ళకి ఇచ్చు. ఎకరం నుంచి వెళ్ళి 5 ఎకరాల వరకు 5 ఎకరాల పైన ఉన్నోడు భూసాయం అట్లా అడిగి మంచి ఇది వరి ధాన్యం వర్షాలకు ఇదైపోతున్నది. అట్లాంటిగా ఎంబడే కొనేయి. ఇప్పుడు ఇంకొకటి నువ్వు ఇప్పుడు ఇదోటి అదోటి అని రైతుల మీద ఇదంతా ఎందుకు రుద్దురు? వెనకట ఇప్పుడు కొమట్లు కొనలేదా? అట్లా అడిగిన ధాన్యం కోసిన వల్లే కొను. ₹5 తగ్గించైనా గవర్నమెంటే కొని. ఇక్కడ ఎండ పోసి చేపి వర్షాలు రావట్టే ఇట్లా కొట్టుకుపోవటం. అట్లా రైతులు లాస్ అవుతారు కదా. దానికి లాసే కదా. అట్లా కాకుండా వెనకటనైతే కొన్నారు కదా, అదే మాదిరిగా కొను. అదే మాదిరిగా ధాన్యం కొను కోసిన వాళ్ళని. ఈ ఎండపోతుడు నేర్పుడు ఇవన్నీ లొల్లి లేదు పెట్టది. ఎంబడి పోచింది పోసినట్టే పోతుంది. ఇది కొన్ని రైతులకు ఇట్లా లాభం. నువ్వు రైతులకు వ్యవసాయం చేసుకుంటూ రైతు బంధు ఇచ్చేదని అంటాడు. వ్యవసాయం లేని లంచోడు ఆడ అబ్బాయి అనుకుంటారు లంచోడు కన్నా అనొస్తున్నాడు. దేశానికి అన్నం పెట్టడానికి సూర్య ఒకటి ఇంకొకటి నేను చెప్తున్నా, రైతు అనేటోడు సిటీలకు రాకపోతే బిజినెస్ ఎక్కడ దక్కనే ఆగిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు నౌకరీ చేసిండు అనుకో, సపోజ్ సిటీలో ఉన్నోడే పని చేసిండు అనుకో, వాడు కొంటే ఏం కొంటాడు? మా అంటే సబ్బులు ఉప్పులు పప్పులు కొంటాడు. రైతు అనేటోడు వచ్చినప్పుడు కాయగూరలు పట్టుకొని వస్తాడు, ధాన్యం పట్టుకొని వస్తాడు. వచ్చి మళ్ళీ అట్టిగా రాడు, ఏదోటి మళ్ళా వ్యవసాయానికి పనికి వచ్చే వస్తువు కొనుక్కొని వస్తాడు. అప్పుడే నీకు ఏ బిజినెస్ అయినా కూడా
నడవగలుగుతుంది. రైతు అనేటోడు లేకపోతే దేశం లేదు, జనం లేదు. తల్లి లేకుంటే పిల్లలు లేరు, రైతు అనేటోడు లేకుంటే రాజ్యం లేదు. అంతే కదా. ఇవి రెండు ఎట్టి పరిస్థితుల తల్లి లేకుంటే పిల్లలు లేరు, రైతు అనేటోడు లేకుంటే రాజ్యం లేదు. ఇది ఎప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకునే ముఖ్యం. మనది ముఖ్యంగా పేదవాళ్ళు, వ్యవసాయం పైన ఆధారపడి. రాజకీయ నాయకులు గుర్తు పెట్టుకోవాలి. ఆ, ఇది రైతులకు ఒక్కటి లాభం చేయాల్సింది ఒక్కటే ఎక్కడికే. నేను కూడా వెనకట కోమాట్లు కొన్న తీసుకుపోయిన వాళ్ళని ధాన్యం ఎట్లా కొన్నారో ఎండ పోయకుండా నువ్వు ఏ రకంగా కొంటావో అదే రకంగా ఈ ఎండపోసుడు పిండపోసుడు లేదు, కోసాడ పోసిన వాళ్ళకి కొనుక్కొని పోవు. నువ్వు ఎలా కొంటావు అది దానికి మార్పిడి చేసి దాన్ని ఎలా కొనాలనో అర్థం చేసుకొని, వెనకట కొన్నప్పుడు అయితే రైస్ మిల్లులో అయితే అర్థం లేదు కదా, బీట్లో తీసుకుపోయినా పోసిన వెంబడే కొన్నర అయిపోయింది. ఇప్పుడు నేర్పుడు చేసుడు అలా కాకుండా నువ్వు రూపాయి కమ్మి పెడతావా లేకపోతే ఇదే లెక్క చొప్పున కొంటావు ఎట్లా కొంటావు. కానీ ఇప్పుడు వర్షాలు మళ్ళీ ఉన్నాయి, ఈ వర్షాల కారణంగా ఎండ వచ్చి రూపాయి వేసుకుంటూ పోతుంటే ఎంతో నష్టం. ఎండ పోసుడు అనేది లేకుండా పోసిన వాళ్ళే కొను. ఇది అట్లా కాను. కానీ నువ్వు ఎండ పోపించి నేచి ఇట్లాంటిగా రైతులు వీడు పోసిన మూలే పంట పండియడానికి ఎంత ఇబ్బంది పడుతుండో మళ్ళీ పోసినాక కళ్ళంలో అంత ఇబ్బంది పడతాడు, అమ్మడానికి కూడా అంత ఇబ్బంది పడతాడు. ఇలాంటివి లేకుండా చెయ్యి, అది గవర్నమెంట్ పాలసీ. అన్నట్టు